ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 1. నా ఏడుపే నా తొలి సాధన గురువు. అది 1977వ సంవత్సరంలో. ఒకసారి దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు నేను పుట్టలేదు. మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు నాకు 12 సంవత్సరాల వయస్సులో, అనగా అది 1990వ సంవత్సరంలో మే నెలలో 4 నుంచి 10 తేదీలలో మళ్ళీ దివిసీమ తుఫాను బీభత్స రోజులు, చీకటి రోజులు, అన్నమును పండించే అన్నదాతలు అన్నం కోసం పరితపించే రోజులు, బయటకి వెళ్ళిన వారు కాడికి వెళ్తున్న రోజులు, అన్నం కోసం, పాడి పంటల కోసం, పశువుల కోసం పరితపించేలాగా మారిన రోజులు. ఇలా 7 రోజులు, 7 యుగాలుగా గడిపిన రోజులు. మా నాన్న పనిచేసిన శివాలయంలో అన్నదాతల అన్నం కోసం ప్రయత్నాలు ఒక పక్క, నా అనేవాళ్ళు పోతున్నారని బాధ మరోపక్క ఆస్తులు పోతున్నాయని, జీవన ఉపాధి మార్గాలు మూసుకుపోతున్నాయని, బతుకులు గల్లంతవుతున్నాయని ఆర్తనాదాలు. ఇలాంటి ఆవేదనల ఆర్తనాదాల మధ్య నాకు శివాలయంలో 12 సంవత్సరాల వయస్సులో చిన్న పూజారిగా ప్రవేశ మార్గం ఏర్పడింది. గుడిలో ఉన్న శివలింగం మాట్లాడదు. ఎందుకు ఈ జలప్రలయం జరిగిందో తెలియదు. తెలియని వయసులో ఏదో తెలియని తపన మొదలైంది. ఏదో చెయ్యాలని, ఏదో తెలుసుకోవాలనే తపన మొదలైంది. శవాలుగా మార్చేసిన శివయ్య మీద శివతాండవం మొదలైంది. మా నాన్న ఒక చీపురుకట్ట చేతికిచ్చి గుడిని శుభ్రం చేయమని మొట్టమొదటి పనిగా అప్పగించారు. శుభ్రం చేయవలసింది గుడిని కాదని, గుడిలో ఉన్న లింగమూర్తిని అని సంకల్పించాను. దైవంగా చెప్పుకుంటున్నా, పూజలు అందుకుంటున్నా, పుష్టిగా నైవేద్యాలు తింటున్న శివలింగమూర్తిని ప్రశ్నించాలని నాలో నేనే ఎదురు తిరిగాను. ఏ పాపం చేశారని ఇంతమందిని బాధ పెట్టినాడు? సృష్టించడం ఎందుకు? నాశనం చేయడం ఎందుకు? మమ్మల్ని సృష్టించమని అడిగామా? నన్ను సృష్టించమని అడిగానా? నన్ను బాధ పెట్టమని చెప్పానా? జననాలు మరణాలు ఇవ్వమని అడిగానా? నాశనం చేసే కాడికి మమ్మల్ని ఎందుకు సృష్టించావు? నీకు కళ్యాణ మహోత్సవాలు, మాకు బాధలు, నరకయాతనలు, నానా చంకలు నాకి మేము కష్టపడి సంపాదించిన వాటిని నేను ప్రసాదించాను కదా, నాకు ఇవ్వమని అడగటం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? అడుక్కునేవాడి దగ్గర గీరుకునేవాడివి నువ్వు. మనస్సు లేని రాయివి నువ్వు. చలనం లేని బండరాతివి నువ్వు. అందుకే నేను శిలగా తయారు చేసి సిలువగా బంధించి శిలాఫలక సమాధులు చేసినారు కదా. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పలేని మౌన బ్రహ్మంగా ఉన్నావు. ఏమీ తెలియనట్లుగా, ఏమీ జరగనట్లుగా ఉండటానికి మౌనముద్రలో ఉండి ఎవరిని ఉద్ధరించాలి? ఉద్ధరణ చేయలేని వాడికి, లేనివాడికి గుడిలో ఎందుకు పూజలు, ఎందుకు ప్రసాదాలు, ఎందుకు నువ్వు లేని కాడికి మమ్మల్ని కాడికి పంపించే అధికారం నీకు ఎవరిచ్చారు? అసలు నన్ను సృష్టించిందెవరు? ఎందుకు సృష్టి నాశనం చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు? ఏమయ్యా శివయ్య, నాకన్నా ఎన్నో కోట్ల మందిని సృష్టించావు. వారికి నవరసాలు, నవభక్తులు, నవసిద్ధులు, నవమాసాలు ఇచ్చి లాలించి పాలించి చేసినావు కదా. మళ్ళీ ఏదో కొరతగా నన్నెందుకు సృష్టించావు? ఇంతకు ముందు చేసిన పని నేను చేసిందే కదా. చేసిన పనిని ఎన్నాళ్ళు చేస్తావు, చూస్తావు, ఆనందపడతావు? మేము బాధలో ఉంటే ఆనందపడతావు, మేము సుఖాల్లో ఉంటే బాధ పెడతావు. బాధల్లో గుర్తుకు వచ్చేలా చేసుకుంటావు, ఆనందంలో మర్చిపోయేలా చేస్తావు. అసలు నువ్వు చూసిన నాటకం ఎన్నిసార్లు చూస్తావు? దేవయ్య, జంగమయ్య, నీకు విసుగనిపించదా? విరక్తి కలగటం లేదా? అయినా నా పిచ్చి గాని, నీకు నిజంగా వైరాగ్యం ఎప్పుడొచ్చింది? మన్మధుడిని చంపి కాముని జయించాను అంటావు. అమ్మ కనపడితే మోహం కలిగింది అంటావు. నీలాంటి చపల చిత్తుడిని నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు గంజాయి సేవిస్తూ ఎంజాయ్ చేసేవాడివి. నువ్వు ఒక పక్క నీతులు చెప్తావు, మరొక పక్క వాటికి గోతులు తీస్తావు. అసలు నువ్వు ఉన్నావో లేదో తెలియని వారితో వాదించి కూడా దండగా. నీకు దండాలు పెట్టడం, దండలు వేయడం కూడా దండగా. పనికి మాలిన ధర్మాలు పెట్టించి జ్ఞానకాండను కాస్త కర్మకాండగా, దీనిని భక్తికాండగా మార్చివేసుకుని నీకు నీవే విధాతగా, విలయకర్తగా లోకానికి ప్రచారం చేసుకున్నావు. చేసుకునే విధంగా ప్రచారం చేసుకుంటున్నావు. అడిగిన వాడిని రాక్షసుడు అంటున్నావు, అడగని వాడిని భక్తుడు అంటున్నావు. ఇంకా ఎన్నాళ్ళు సాగుతాయో నీ నాటకాలు నేను చూస్తాను కదా అంటూ ఆవేదన కన్నీల రూపంలో శివలింగమూర్తి మీద నా కన్నీటి ధార కాస్త లింగధారగా అభిషేకం చేయబడినాయి.
నా ఆవేదన, నా ఏడుపే నా ప్రశ్నలకు సమాధానాలు వెతకటానికి ఆనాటి నుండి నాంది అయినాయి. సమాధానం లేని ప్రశ్నలు వెంటపడి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు అయినాయి. నా ఏడుపే నన్ను ఓదార్చి సమాధానం లేని ప్రశ్నలు, ప్రశ్న లేని సమాధానం చూడాలనే తపన, కసి నాలో తొలి గురువుగా ప్రోత్సహించినది. సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నాకు హితబోధ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. శుభం భూయాత్.